ఒకసారి వాడి పాడేసిన ప్లాస్టిక్ను తిరిగి ప్రాసెస్ చేయడాన్ని ప్లాస్టిక్ రీసైక్లింగ్ అంటారు. దీనిని తిరిగి ఉపయోగించేందుకు వీలుగా ప్రాసెస్ చేస్తారు. ఇలా చేయడం వల్ల పర్యావరణంలో కాలుష్యం తగ్గి ప్రకృతి వనరుల వినియోగం తగ్గుతుంది. ఆర్థికంగా కూడా మంచి లాభాలు చేకూరుతాయి. ఈ రీసైక్లింగ్ ప్రక్రియలో ప్లాస్టిక్ను వేరు చేయడం, శుభ్రపరచడం, కరిగించడం, కొత్త ఉత్పత్తులుగా రూపొందించడం లాంటి చాలా దశలు ఉంటాయి. సరైన అవగాహనతో ప్లాస్టిక్ వినియోగాన్ని మంచి ప్రయోజనాలకు సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల భవిష్యత్ తరాలకు శుభ్రమైన భూమిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చు. కేవలం ప్లాస్టిక్ మాత్రమే కాకుండా తడి, పొడి చెత్తల ద్వారా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తడి, పొడి చెత్తలను వేరు చేసి సరికొత్త ప్రోడక్ట్ల ఉపయోగించుకోవచ్చు. వేరే ప్రదేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చు. పొడి చెత్తను డీకంపోజ్ చేసి కొబ్బరి పీచును ఉపయోగించి పొలాలకు ఎరువుగా వాడవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రకృతిని కాపాడుకుని జీవులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చేయవచ్చు. ప్లాస్టిక్ భూమిలో అంత త్వరగా అంతరించిపోదు. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. దీంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. అదే ప్లాస్టిక్ ను తగ్గించగలిగితే పర్యావరణాన్ని సమర్థవంతంగా కాపాడవచ్చు. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వాడడం అనేది ఎక్కువగా మారింది. ఇది చాలా హానికరం, అటు ఆరోగ్యానికి కావచ్చు, ఇటు పర్యావరణానికి కావచ్చు. అయితే ఈ ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ చేస్తూ కొత్త కొత్త ప్రొడక్ట్స్ చేస్తున్నారు. మరి అది ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది పూర్తిగా తెలుసుకుందాం. మీరు కూడా మనతో పాటు వచ్చేసేయండి. నేను ఆల్మోస్ట్ 10 years అయిందండి పనిచేస్తున్నాను ఈ కంపెనీలో. నా పేరు వేణు. మోటివ్ అంటే జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అండి. ఒక వేస్ట్ ఏదైనా వచ్చిందంటే అది మొత్తం డ్రై గాను, వెట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ ఇక్కడ కంప్లీట్ సొల్యూషన్. ఒకసారి వేస్ట్ వచ్చింది బయటకు వెళ్ళకూడదు, ల్యాండ్ ఫిల్కి కానీ, బర్నింగ్ కానీ దేనికి వెళ్ళకూడదు. సో ఇట్లా మా మోటో అనమాట. సో ఫర్ సొల్యూషన్ ఫర్ ఎనీ వేస్ట్, దట్ ద సొల్యూషన్. ఇక్కడ అంటే ఎన్ని రకాలుగా రెడీ చేస్తున్నారు? రీసైకిల్ ఉంది, అటు ప్లాస్టిక్ కంపోజ్ చేస్తూ రీసైకిల్ అవన్నీ చేస్తున్నారు కదా. సో దానిపైన మీ అభిప్రాయం అంటే ఎలా జరుగుతుంది? సో వెట్ వేస్ట్ అనేది ఇక్కడ కంపోస్ట్ అవుతుందండి. ఏదైతే మనకి లెఫ్ట్ ఓవర్ ఫుడ్, ఫ్రూట్స్, పీల్స్ అన్నీ వస్తాయో దానికి షెడ్డింగ్ చేసి మేము దాని ద్వారా కంపోస్ట్ చేస్తాం. ఏరోబిక్ మెథడ్లో వెరీ నేచురల్. దీంట్లో ఏమీ ఉండవు. జస్ట్ వచ్చిన వెట్ వేస్ట్ మైక్రోబ్స్ యాడ్ చేసి మేము దాని ద్వారా ఇది చేస్తాము, కంపోస్ట్ తయారు చేస్తాం మాన్యువల్. మీరు చూడొచ్చు వీడియోలో. అండ్ సెకండ్ థింగ్ డ్రై వేస్ట్. సో డ్రై వేస్ట్ అనేది ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై వేస్ట్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ప్లాస్టిక్, పెట్ బాటిల్, గ్లాస్, మెటల్, పేపరు, వుడ్ అన్నీ. సో ఇవన్నిటికీ కూడా డిఫరెంట్గా సెగ్రిగేషన్ చేసి దాన్ని కంప్రెస్ చేసి ఎవరైతే పీసీబీ సర్టిఫైడ్ రీసైక్లర్స్ ఉంటారో రీసైక్లర్స్ వాళ్ళకి మేము ఇస్తాం. సో వాళ్ళు దాని ద్వారా మళ్ళీ తిరిగి రీసైకిల్ ఐటమ్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్ బాటిల్ ద్వారా టీ షర్ట్స్, పిల్లో ఫోమ్స్ అట్లాంటివి తయారవుతాయి. ప్లాస్టిక్ ద్వారా మళ్ళీ పల్ప్ చేసి మళ్ళీ ఇంకొక ప్లాస్టిక్ ఐటమ్ తయారు చేస్తారు. సో అట్లాగే టెట్రా ప్యాకెట్ ఉంది. టెట్రా ప్యాకెట్ అనేది ఇప్పుడు మధ్య ఫ్రూటీ వాటి ద్వారా ఇలాంటి బోట్స్ అవి తయారు చేస్తారు. సో అది సీట్స్ కింద, ప్లేవుడ్ కింద వాడుకోవచ్చు. ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనకు మేజర్ ఛాలెంజింగ్ ప్లాస్టిక్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఇంతకుముందు సిమెంట్ కంపెనీస్ పంపించేవాళ్ళం. ఇప్పుడు దానికి కూడా కొంతమంది రీసైక్లింగ్ చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ తయారు చేస్తున్నారు. తర్వాత టైల్స్, సీట్స్, రూఫ్స్ ఇలా షీట్ తయారు చేస్తున్నారు. సో దానికి కూడా మేము మొత్తం సపోర్ట్ చేస్తున్నాము. అన్నీ ఇంకా వచ్చిన ప్రతి ఐటెం వెళ్తుంది. అట్లాగే కొన్ని జెట్టెడ్ వేస్ట్ ఉంటాయి, అది లెస్ దెన్ 5% ఉంటుంది. అంటే శానిటరీ నాప్కిన్స్, డైపర్స్ అట్లా చిన్న చిన్న వస్తూ ఉంటాయి. దానికి ఇన్సెంటేటర్ ఉంది మా దగ్గర. సో అది కూడా పీసీబీ సర్టిఫైడ్ ఇన్సెంటేటర్ అనమాట. సో ఆ పీసీబీ సర్టిఫైడ్ ఇన్సెంటేటర్ ద్వారా మేము దాన్ని డిస్పోజ్ చేస్తాము. అది స్మోక్ ఎక్కువ రాదు, వచ్చిన వైట్ స్మోక్ వస్తుంది. దానివల్ల ఎటువంటి పొల్యూషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడికి వచ్చిన వేస్ట్ ల్యాండ్ ఫిల్ ఆర్ బర్న్కి ఛాన్స్ లేదు. సొల్యూషన్ ఫర్ 100%. ఓకే. ఈ చెత్త అంతా అంటే తడి చెత్త కావచ్చు, పొడి చెత్త కానీ ఇవన్నీ మీకు ఎట్లా సార్, ఎలా వస్తున్నాయి? జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? అంటే మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. మాకు కమ్యూనిటీస్, విలేజెస్, కార్పొరేట్స్ వేస్ట్ తరఫు నుంచి వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెట్ వేస్ట్ అనుకోండి, మాకు చుట్టుపక్కల విలేజెస్ నుంచి ఈ నార్సింగ్ వస్తాయి, అలాగే కొన్ని కమ్యూనిటీస్ నుంచి వస్తాయి. సో వాళ్ళు తెచ్చి ఇస్తారు. దాంట్లో మేము దాన్ని కొంచెం ఏమైనా చిన్న చిన్న ఉన్న సెగ్రిగేట్ చేసి, ఇప్పుడు అక్కడ మీరు షెడ్డింగ్ చూశారు కదా, అట్లాగే షెడ్డింగ్ చేస్తాం. కోకోపిట్ మిక్స్ చేసి, మైక్రోబ్స్ మిక్స్ చేసి. సో ప్యూర్లీ ఏరోబిక్ మెథడ్లో అవుతుంది, ఆర్గానిక్గా అవుతుంది. ఎటువంటి కెమికల్స్ కానీ ఏది యూజ్ చేయరు. కమింగ్ టు డ్రై వేస్ట్లో డిఫరెంట్ డ్రై వేస్ట్ ఉంటాయి. దాని అన్నీ కూడా ఈ కన్వేర్ బెల్ట్ మీద మా వర్కర్స్, హెల్పర్స్ సార్టింగ్ చేసి దాన్ని మళ్ళీ కంప్రెస్ చేసి ఎవరెవరు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి డెలివరీ క్వాలిటీగా డెలివరీ చేస్తాము. సో అదర్ దెన్ దిస్ టూ ఎనీ రిజెక్టెడ్ వేస్ట్, ఈ ఏమైనా డైపర్స్ అట్లాంటి వస్తే దాన్ని ఇన్సెంటేటర్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మా కమ్యూనిటీస్, కార్పొరేట్స్
వేస్ట్ పిక్కర్స్ నుంచి వస్తాయి. థ్యాంక్ యూ. నా పేరు వినోద్ కుమార్. నేను వెస్ట్ వెంచర్లో నేను 5 years నుంచి చేస్తున్నాను. ఇది మన తడి చెత్త వచ్చేసి మనకి విలేజ్ నుంచి వస్తుంది, కమ్యూనిటీ నుంచి వస్తుంది. మన డోర్ టు డోర్ నుంచి మొత్తం సెగ్రిగేషన్ అయి వస్తుంది. 3 types వస్తాయి. వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, రిజెక్ట్ వస్తుంది. మన యూనిట్లో మొత్తము సెగ్రిగేషన్ వచ్చిందే తీసుకుంటాం, బయట మిక్స్ అయితే తీసుకోము. మన విలేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి వెట్ వేస్ట్ ఉంది కదా, ఇది మనం ఇక్కడ వెట్ వేస్ట్ చేసుకొని దీనికి కోకోపీట్ ఏముందో అది యాడ్ చేసుకుంటాం. సపోజ్ మనకి 100 kgs వెట్ వేస్ట్ వచ్చిందనుకో, అదకించి మనం 5 kgs కోకోపీట్ యాడ్ చేస్తాం. చేసి షెడ్డింగ్ చేసిన తర్వాత మనం ఇట్లా ప్యాచ్లోకి వేసుకుంటాం. రైతులకు కానీ లేదా ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగపడుతుందా దీనివల్ల? ఉపయోగపడుతుంది సార్ మేడం. మేము ఇది రైతులకు మేము కంపోస్ట్ అనేది కొద్దిగా ఫ్రీగా ఇస్తాము. మన విలేజ్లో ఉంది, వాళ్ళు చేన్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వాళ్ళు అగ్రికల్చర్ ఉన్నాయి, వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు దున్నుకుంటారు. అక్కడ దున్నుకొని మేము ఇట్లా 40 days మాకు 35 days పడతాము కంపోస్ట్ అడిగానికి. తర్వాత మనము ఇట్లా ప్యాచ్లోకే ఇస్తాం. మేము షెడ్డింగ్ కటింగ్ చేసిన తర్వాత ఇట్లా ప్యాచ్లోకి వేసిన తర్వాత డైలీ మేము 4 days తర్వాత మేము ఆపేసి ప్యాల్స్ అనేది తిప్పుకుంటూ పోతాం. మేము అది ప్యాల్స్ తిప్పుకుంటూ పోయినాక మనం ఇట్లా వచ్చినాక మన 38 days తర్వాత మనం కంపోస్ట్ ఇట్లా రెడీ అయినాక ఇట్లా జిల్ల పడుతున్నాం. జిల్ల పట్టిన తర్వాత మనం ఇట్లా పౌడర్ ఇక్కడ పెడతాము. అది వచ్చేసి మన పొలాలకి ఇట్లా తీసుకెళ్తాం. మేము పొలాలు తీసుకొని కెమికల్ గిట్ట ఏం కలపాము. మేము ఇలా కోకోపీట్ తప్ప ఇంకేం కలపాము. యూజ్ అవుతాం. నేషనల్ చాలా మంది వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. కమ్యూనిటీ నుంచి వాళ్ళు చాలా మంది వచ్చి 2 tons దాకా 3 tons దాకా తీసుకెళ్తూ ఉంటారు. నాకు ఒక పౌడర్ డైలీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాం. మేము డైలీ అంటే మనకి ఇప్పుడు ఇది మంత్లీ మేము కమ్యూనిటీ వాళ్ళకి ఫ్రీగా ఇస్తుంటాం. మేము ఇప్పుడు మనకి ఎంత జనరేట్ అవుతుందో వాళ్ళకి 50% వాళ్ళకి కమ్యూనిటీ వాళ్ళకి కంపోస్ట్ అనేది ఇస్తుంటాం. మేము ఎవ్రీ మంత్ ఇస్తాం. మేము థ్యాంక్ యూ. Hi all, my name is Vandana. I am working waste managers from last 10 months. So I am looking after business development in dry waste, and we collect dry waste from communities, corporates. There are different types of dry waste, and plastic cells is the most important. So plastics there are different types: HDP, national, white HDP. So according to the market value, we bale the materials and we sell to the recyclers. సో చూసారు కదా, ప్రపంచం అంటే ఏదైతే హైదరాబాద్లో ఉన్న తడి మరియు పొడి చెత్తనైతే సేకరించి వీళ్ళు మరొక ప్రోడక్ట్కి అయితే పునర్జన్మనిస్తున్నారు వేణుగోపాల్ గారు అండ్ టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. ఇలాంటి ప్రోడక్ట్స్ మీరు ఇంకా చేయాలంటూ, ఇంకా ఇలాంటివి చేస్తూ ప్రకృతిని మరియు పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ పవన్తో శ్వేత గంగాధర్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.